ఎవరికైతే కాళ్ళు మంటలు, కాళ్ళ సూదులతో గుచ్చినట్టుంటాయో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇపియాన్లో ఒక వరం లాంటిది. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అన్నది ఏ ఏజ్లోనే రావచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత లాంగ్ స్టాండింగ్ గా డయాబెటీస్ కానీ కంట్రోల్ కాకపోతే న్యూరోపతి డెవలప్ అవుతుంది. కొంతమందిలో న్యూరోపతి ఎర్లీ స్టేజ్ లో రావచ్చు, చిన్న వయసులో డయాబెటీస్ రావచ్చు, చిన్న వయసులో న్యూరోపతి రావచ్చు, లేదు బాగా లేట్ వయసులో కూడా రావచ్చు. ఎక్కువ మందికి ఓల్డ్ ఏజ్ లోనే వస్తుంది అనమాట. కానీ ఒక్కసారి వచ్చిందంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే నైట్ స్లీప్ ఉండదు. డే టైంలో నడుస్తుంటారు, తింటుంటారు, అట్లా టీవీ చూస్తుంటారు, అంతా బాగానే ఉంటుంది, కొంచెం మంట ఉన్నా కూడా ఏ ప్రాబ్లం. కానీ నైట్ పడుకున్నప్పుడే వీళ్ళ ప్రాబ్లం అంతా. సో నైట్ నిద్ర ఉండదు, నైట్ అంతా మేల్కొని ఉంటారు, చికాక్గా ఉంటుంది, పొద్దున అంతా వీక్నెస్ ఉంటుంది. సో అందుకని డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే తప్పకుండా డయాబెటిక్ న్యూరోపతిలో ల్యాండ్ అవుతారు. డయాబెటిక్ న్యూరోపతికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్స్ ఓన్లీ టాబ్లెట్స్. ఈ రోజు ఒక టాబ్లెట్లు, నెల 2 టాబ్లెట్లు, ఇంకొక 2-3 నెలలు పోయినాక 4 టాబ్లెట్లు, ఇంకో టాబ్లెట్లు యాడ్ చేయడం. కానీ ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఇపియాన్లో స్టార్ట్ చేసామో అప్పటి నుంచి డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్కి ఎవరికైతే కాళ్ళు మంటలు, కాళ్ళ సూదులతో గుచ్చినట్టుంటాయో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇపియాన్లో ఒక వరం లాంటిది.